ఇబ్బందిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా సమస్య ప్రాధాన్యత రీత్యా, సమస్య యొక్క లోతు రీత్యా మనం నిర్ణయం ప్రకారం ఈ ధర్నాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మన కోరిక మేరకి అఖిల భారత కార్యదర్శి, సిబిటి మెంబరు, ఇప్పుడు అదనంగా పెన్షన్ కమిటీ సబ్ కమిటీలో మెంబర్ అయిన కమిటీ కర్మలేని గారు కూడా హాజరయ్యారు. ఆ రకంగా మనం ఏదైతే కోరుకున్నామో, ఇక్కడ 200 మంది వచ్చారా 300 మంది వచ్చారా అది పెద్ద పాయింట్ కాదు. ఇవాళ మనకి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంతమంది వచ్చారు, సంతోషం. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ని అభినందించాలి. ఎక్కువ మంది అక్కడి నుంచి కూడా దూరం అయినప్పటికీ కూడా వచ్చారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు. కానీ ఇక్కడ ఈ సందర్భంగా ధర్నాతో పాటు మనం కరుమలేని గారిని ఆల్ ఇండియా కేంద్రాన్ని అడిగింది కూడా ఏంటంటే, మనకి దారి లేకుండా అయిపోతుంది. మేమేదో మేనేజ్మెంట్కి ఇస్తున్నాం, పత్రికకి ఇస్తున్నాం, కార్మికులకి చెప్పగలిగి చెప్తున్నాం, కానీ అసలు సమస్యకి పరిష్కారం ఎక్కడ ఉంది అని అంటే అది 2 చోట్ల ఉంది. ఒకటి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దగ్గర కొన్ని, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ దగ్గర కొన్ని ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని పరిష్కరించడానికి కావాల్సిన భూమిక ఏర్పడాలంటే ఏం కావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు చొరవ చేసి ఆర్పిఎఫ్సి తోటి మీటింగ్ ఏర్పాటు చేయగలిగితే, మనం ఇష్యూస్ని కనుక చెప్పగలిగితే దానికి ఒక వేదిక దొరుకుద్ది అని చెప్పి మనం అడిగాం. ఆ మేరకు ఆయన ప్రయత్నం చేశారు. సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్తో పాటుగా ఏదైతే అడిషనల్ సిపిఎఫ్సి, అడిషనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వారితో కూడా మాట్లాడి అధికారికంగా ఈ మీటింగ్ అరేంజ్ చేశారు. అందుకనే ఈ రోజున ఆయన మన మీటింగ్ హాజరైనప్పటికీ కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా అధికారికంగా ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈపీఎఫ్ అధికారులే ఆయన ట్రైన్ దిగిన దగ్గర నుంచి రేపు మళ్ళీ ఫ్లైట్ ఎక్కేంత వరకు కావాల్సిన అన్ని వస్తువులు, అన్ని సౌకర్యాలు వాళ్ళే తీసుకుంటారు. ఆ రకంగా వచ్చారు. మన వరకు మన ప్రయోజనానికి సంబంధించినంత వరకు ఏదైతే ఇంతవరకు బహుశా నాకు తెలిసి నేను 38 ఏళ్ళు అయింది ఆర్టీసీలోకి వచ్చి, కానీ ఈ 38 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా యూనియన్ నాయకులతోటి, ఒక యూనియన్ నాయకులతోటి డైరెక్ట్గా ఆర్పిఎఫ్సి 1 ఆయన చీఫ్, ఇక్కడ ఈ 2 రాష్ట్రాలకు కలిపి చీఫ్ ఎవరంటే ఆర్పిఎఫ్సి 1 మీటింగ్ ఏర్పాటు చేయడం కానీ, ఆ మీటింగ్లో ఒక జాయింట్ మీటింగ్ లాగా మొత్తం ఇష్యూస్ మీద డిస్కస్ చేయడం కానీ, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడం కానీ, మనం తీసుకోవాల్సిన అంశాలకు సంబంధించిన వాటిని రికార్డ్ చేయడం కానీ జరగలే. ఇదే ఫస్ట్ టైం. ఇది 2 రాష్ట్ర ఎస్డబ్ల్యూఎఫ్ విజయం. అదే రకంగా మనకు సహకరించిన సిబిటి మెంబర్, ఆల్ ఇండియా కార్యదర్శి కమిటీ కరుమల గారి చొరవతో ఇది సాధ్యమైంది. ఈ సాధించిన సంఘాలుగా చరిత్రలో నిలబడతాయి. ఎందుకంటే ఇవాళ పెన్షన్ సమస్య, హయ్యర్ పెన్షన్ సమస్య, అసలు పెన్షన్ సమస్య 2 విడివిడిగా ఉన్నాయి. అసలు పెన్షన్ సమస్య ఒకటి ఉంది, ఇందాక జనార్దన్ రెడ్డి గారు మాట్లాడిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అట్లాగే హయ్యర్ పెన్షన్ సమస్య ఉంది. వాళ్ళతో మాట్లాడిన దాకా నాకు కూడా తెలియదు ఒకటి. మొత్తం 2 రాష్ట్రాల్లో కలిపి అప్లై చేసుకున్న వాళ్ళ సంఖ్య నాకు ఆర్టీసీలో ఎంతమందో తెలుసు. ఎందుకంటే ఆర్టీఐ కింద వాళ్ళు ఇచ్చింది 98,762 మంది ఉన్నారని ఆర్టీఐ కింద నాకు ఇచ్చారు. కాబట్టి ఆ సంఖ్య నాకు ఉంది. కానీ 2 రాష్ట్రాల్లో కలిపి హయ్యర్ పెన్షన్ కొంత పోలీస్ స్టేషన్ ఉండొచ్చు. కానీ తెలంగాణకి సంబంధించినంత వరకు మార్చి వరకు ఒకటి ఉంది, అంతకుముందు ఒకటి ఉంది. ఆగస్టులో కొంతమందికి డిమాండ్ నోటీస్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. దాని మీద ఎస్డబ్ల్యూఎఫ్ ఆందోళన చేస్తాం, గొడవ చేస్తాం. మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి అడిగాం. ఆ తర్వాత మార్చిలో ప్రారంభించారు డిమాండ్ నోటీసులు ఇవ్వడం. ఆ మార్చిలో ప్రారంభించిన వెంటనే మనం జోక్యం చేసుకొని ఏదైతే ఎంప్లాయర్ వాటాలో డబ్బులు ఉంటాయో అవి సరిపోకపోతే ఎంప్లాయీ వాటాలో కూడా మీరు డబ్బుల్ని రికవరీ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంతే తప్ప మీరు అప్పు చేసినా బయట నుంచి తెచ్చుకొని కట్టండి అని చెప్పడానికి వీలు లేదని చెప్పి మనం ఒత్తిడి చేసాం. మేనేజ్మెంట్ విజ్ఞప్తి చేసాం, దాని రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాన్ని యాజమాన్యం అంగీకరించాల్సి వచ్చింది. అందుకని ఎంప్లాయర్ వాటాలో లేకపోతే ఎంప్లాయీ వాటాల నుంచి కూడా రికవరీ చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ వేల మంది వాళ్ళు పెళ్ళం పుస్తకాలు అమ్మకుండా లేకపోతే అప్పులు లేకుండానే వాళ్ళు డబ్బులు కట్టగలిగే పరిస్థితి ఈ రోజున వచ్చింది. ఇది ఎస్డబ్ల్యూఎఫ్ చేసిన కృషి ఫలితం తప్ప ఇంకోటి కాదని చెప్పి ఘంటాపదంగా చెప్పగలను. అంతేకాదు, ఏదైతే డిమాండ్ నోటీసులు వచ్చాయో వాటి కోసం కాగితాలు కట్టలు పట్టుకొని హెడ్ ఆఫీస్ చుట్టూ తిరగడం కోసం ప్రయత్నం జరుగుతుంది. దీన్ని వ్యాపారంగా చూసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, అప్లికేషన్ అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, లెట్టింగ్ కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది కాదు, యాజమాన్యం బాధ్యత. ఏదైతే నాకు డిమాండ్ నోటీస్ వచ్చిందో దాన్ని పంపించాల్సిన బాధ్యత, నేను సర్వీసులో ఉండగా అది పంపాల్సిన బాధ్యత యాజమాన్యందే. ఒకవేళ నేను రిటైర్ అయితే నా బాధ్యత కూడా యాజమాన్యం తీసుకునే పంపాలి, అంతే తప్ప నేను డైరెక్ట్గా రాకూడదు అనే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఇస్తారా లేదని చెప్పి ఒత్తిడి చేసిన దాని ఫలితంగా అన్ని ఆఫీసులకు కూడా ఆ రకమైన పద్ధతిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఖచ్చితంగా ఆర్టీసీ యాజమాన్యం తీసుకొని పంపించేలాగా చేసింది. ఇది ఎస్డబ్ల్యూఎఫ్ కృషి తప్ప ఇంకోటి కాదు అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మరి ఇంతమంది సమస్య తెలంగాణ రాష్ట్రంలో 48,000 మంది పైగా, 50,000 మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ఇంతమంది సమస్య మీద కార్మిక సంఘాలు ఏం చేస్తాయి అనేది కూడా ఈరోజు కార్మికులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పెన్షన్ సమస్య నా దృష్టిలో
ఇదేదో కార్మికుడు సర్వీసులో ఉన్నప్పుడు సమస్య కాదు, కార్మికుడు చనిపోయిన తర్వాత కూడా సమస్య. కార్మికుడు చనిపోయిన తర్వాత, అతను రిటైర్ అయిన తర్వాత సమస్య కాదు, సర్వీస్లో ఉండగా రిటైర్ అయిన తర్వాత, చనిపోయిన తర్వాత కూడా సమస్య. ఎందుకంటే తన భార్యకు కూడా పెన్షన్ రావాలి. ఈ రోజు నాకు 20,000 25,000 పెన్షన్ వచ్చింది అనుకో, నేను చచ్చిపోతే నా భార్యకు 12,000 వస్తుంది. కానీ ఈ రోజు నాకు రావాల్సిన పెన్షన్ 10,000కి తగ్గించేస్తుంటే మరి నా భార్యకు వచ్చేది 5,000కి సరిపోద్దిగా, 5,000కి పడిపోద్దిగా. అందుకని ఇప్పుడు ఆమె బతకాలంటే కూడా నేను ఇప్పుడు పోరాడాలి, ఆమె సరిగ్గా నిలబడాలంటే కూడా నా ఇప్పుడు పోరాటం సరిగ్గా ఉండాలి. అందుకని ఈ దృక్పథంతో 2 రాష్ట్రాల్లో ఎస్డబ్ల్యూఎఫ్ పనిచేస్తుంది, ఆ సమస్యల్ని ముందుకు పట్టుకురావడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ 2 రాష్ట్రాల్లోని మిగతా కార్మిక సంఘాలు ఒక్క మాట కూడా దీనికి సంబంధించిన మాట మాట్లాడలేదు. అవునా కాదా? కార్మికులు ప్రశ్నించాలి, మరి ఎందుకు మాట్లాడట్లేదు? నీకు రావాల్సింది ₹1 రాకపోతే, నీకు రావాల్సిన దాంట్లో టైంకి రాకపోతే, తెలంగాణలో చూస్తే ఇవాళ బాండ్ డబ్బులు రాకపోతే, రావాలి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ప్రభుత్వం మాట ఇచ్చిన తర్వాత ఇవ్వాల్సిందే, దాన్ని తప్పట్టట్లే, ఖచ్చితంగా ఇవ్వాలని ఒత్తిడి కూడా చేస్తాం. కానీ దానికి ఇచ్చిన విలువ, ఒక్కసారితో వస్తే అయిపోయే డబ్బులకి ఇచ్చిన విలువ, జీవితాంతం బ్రతకడానికి ఏదైతే సమస్యగా ఉన్న పెన్షన్ ఉందో ఆ సమస్యకి ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. చెప్పాలి కదా, మరి దాని మీద కార్మికులు సమీకరించాలి కదా, ఏం జరుగుతుందో కార్మికులకు తెలియజెప్పాలి కదా. మరి తెలియజెప్పడానికి మీకైనా తెలుసా లేదని కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది. ఇంత లోతుగా సమస్య ఉంది కాబట్టే మాకు ఆల్ ఇండియా ఏఐటిఎఫ్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కూడా చెప్పారు, మేము ఈ మీటింగ్ ని డిసైడ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి మాట్లాడేటప్పుడు దసరా ఉంటుంది, మరి దసరా ఉత్సవాలు ఇబ్బందిగా ఉంటాయి, మరి మీరు ఆలోచించుకొని పెట్టండి అని. అయినప్పటికీ కూడా పెట్టడానికి ధైర్యం చేసింది. ఎందుకంటే ఇవాళ మన ధర్నా ఎంతమందితో జరిగింది అనేకంటే ఈ సమస్యని ఫోకస్ లో తీసుకురావడం ఒకటైతే, ఇవాళ ఆర్పిఎఫ్సి దగ్గర మనం మీటింగ్ జరగడం, ఈ సమస్యలన్నింటి మీద అక్రాస్ ద టేబుల్ చర్చ జరగడం అవసరం. దీన్ని ఉపయోగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి అనుకొని ఆ రూపంలో వచ్చో ఆ రకంగా నిలబడి ఉన్నాం. ఇవాళ 16,307 మంది సమస్య 2 రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళందేమి ఒక్కొక్కళ్ళు డబ్బులు కట్టారు, ఆల్రెడీ 95 నుంచి 96 నుంచి 2014 దాకా డబ్బులు కట్టారు. హైయర్ పెన్షన్ కింద రికవరీ చేసుకుంది, ఈపీఎఫ్ఓ జమ చేసుకుంది, కానీ వాళ్ళకి ఆ డబ్బుని రిటర్న్ ఇవ్వాల. 2014 రిజెక్ట్ చేసేటప్పుడు ఎవరున్నారు గుర్తింపులో? ఎంప్లాయీస్ గుర్తింపులో ఉంది. విశాఖపట్నం గాజువాక డిపో నుంచి ఒక నాయకుడు, తెలంగాణలో రాణిగంజ్ డిపో నుంచి ఇంకొక నాయకుడు ఆ రోజున సిబిటి మెంబర్స్ గా ఉన్నారు. నా దగ్గర మినిట్స్ కాపీ కూడా ఉంది. 2014లో జరిగిన 29వ తారీఖు జరిగిన మీటింగ్ లో వాళ్ళు రాసుకుంది ఏంటంటే, ఏదైతే రిజెక్ట్ చేసిన 16,307 మంది ఉన్నారో వీళ్ళ డబ్బులు నెల రోజుల్లోపు వాళ్ళ ఖాతాల్లోకి చేర్పిస్తా ఉన్నారు. ఇది రాసింది 2014. అయ్యా నాయకులారా, మరి ఏమైంది? 2024 అక్టోబర్ 7వ తారీఖున మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం, ఇక్కడ కూడా ఆ సమస్యను ప్రస్తావించాల్సి వస్తుంది. ఎందుకని ఇంతవరకు కార్మికులకు రాలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. జవాబు చెప్పండి. 2016లో ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణ మజ్దూర్ యూనియన్ నాయకత్వం వచ్చింది. ఆ నాయకత్వం కింద సిబిటి మెంబర్స్ ఉన్నారు. రిటైర్ అయిన తిరుమలేష్ ఈపీఎఫ్ఓకి మెంబర్గా ఉన్నాడు, కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, 16,300 మంది 307 మంది డబ్బులు ఎంత అని లెక్కేస్తే, ఆంధ్రప్రదేశ్లో 8,934 మంది, తెలంగాణలో 7,373 మంది ఈ సమస్యతో ముడిపడి ఉన్నారు. వీళ్ళు సగటున వాళ్ళకి రావాల్సిన డబ్బులు కనుక మనం లెక్కేస్తే, ఒక్కొక్కరు 3 లక్షలు వస్తాయని లెక్కేస్తే 489 కోట్ల రూపాయల విలువ ఈ రోజున ఈపీఎఫ్ఓ దగ్గర ఉండిపోయింది. ఆ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, ₹1 కూడా వాళ్ళ కార్మికుడి అకౌంట్ లో జమ కావట్లా. చాలా మంది ఆలోచించారు, ఇప్పుడు కూడా అనుకుంటున్నారు, రేపు నాకు డిమాండ్ నోటీస్ వస్తే ఆ డబ్బులు నేను కట్టిని తీసేసి మిగతా ఇస్తారేమో డిమాండ్ నోటీస్ అనుకుంటున్నారు. కాదు, ఇచ్చిన అన్ని కూడా అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దాని మీద కూడా రిప్రజెంటేషన్ చేశారు, పెట్టారు. మనం కూడా ఒత్తిడి చేసాం. 2001 నుంచి ఈ సమస్య మీద మనం ఒత్తిడి చేస్తున్నాం. మేనేజ్మెంట్ లెటర్ రాసింది, అయినా ఆర్పిఎఫ్సి కనికరించలేదు, ఆ సమస్యను పరిష్కరించలేదు. 489 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయమా? అంటే 2017 పే స్కేల్తో పోల్చి చూస్తే 1.5 పే స్కేల్ అంతా. అన్ని డబ్బులు ఇవాళ ఈపీఎఫ్ఓ దగ్గర ఉండిపోయి, వాళ్ళ పెన్షన్ ఫండ్ కింద ఉండిపోయి మనకి ఇవ్వకపోతే కూడా ఇవాళ ఆర్టీసీలో ఉన్న కార్మిక సంఘాలు పళ్ళు ఎత్తి మాట మాట్లాడకుండా భజన చేసుకుంటా కూర్చునే పరిస్థితి ఉంది అని అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాం. ఇది యూనియన్ మీద విమర్శ కోసం చెప్పట్లా. యూనియన్లు విమర్శించడం, దాని ద్వారా పబ్బం గడుపుకోవడం ఎస్డబ్ల్యూ వైఖరి కాదు. కానీ ఈ సమస్య పట్ల వాళ్ళ ఆలోచన ఎంత లోతుగా, ఎంత ఉండాల్సినంత లేదు అనే దాన్ని చెప్పడానికి, కనీసం దీన్ని సమస్యగా గుర్తించడానికి కూడా లేదు అని చెప్పి చెప్పడానికి మాత్రం ఈ మాట చెప్పాల్సి వస్తుంది. అందుకని ఈరోజు మేము చెప్పాం ఆర్పిఎఫ్సి 1కి 16,307 మంది సమస్య, మీరు దాన్ని రాటిఫై చేస్తారా లేదని చెప్పి ఆయన అంగీకరించాడు. ఓకే, లుక్అప్, దీన్ని ఖచ్చితంగా చూస్తాం, వాళ్ళ డబ్బుల్ని త్వరలోనే వాళ్ళ అకౌంట్స్లోకి జమ చేసేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి అంగీకరించారు. దాన్ని ఏమైనా ఏ మేరకు మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఒత్తిడి చేయాలి. బయటకు వచ్చేటప్పుడు కూడా ఆర్పిఎఫ్సి 2 ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మళ్ళీ వచ్చి సిమిలర్ మీటింగే మీరు యాజమాన్యంతో కూడా చేయండి, ఏ సమస్యల మీద వాళ్ళ వైఖరిని కూడా చెప్పండి అని చెప్పారు. అయ్యే చెప్పాం, గత 5 ఏళ్లుగా ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ కార్మికోద్యమం మీద ఆంక్షలు కొనసాగుతున్నాయి.
మా రిప్రజెంటేషన్ తీసుకోవడం పెద్ద కష్టంగా ఉంది. ఇక మాతో మీటింగ్ ఎవరు ఏర్పాటు చేస్తారయ్యా? మీరు ఏర్పాటు చేస్తే సంతోషం, మీరే ఏర్పాటు చేయండి. మేనేజ్మెంట్ కార్మిక సంఘాలను పిలవండి, మా వైఖరి మేము చెప్తాం, మేనేజ్మెంట్ వైఖరి మీకు చెప్తుంది. అట్లాంటిది ఏమైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి అని చెప్పాం. ఏవైనా దానికి అంగీకరించకపోయినా ఏదైతే ఈ 16,307 మంది సమస్యని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. అట్లాగే మనం ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏదైతే డిఏఎస్ పెన్షన్ బిల్ శాలరీని లెక్కేసే దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది. పెన్షన్ బిల్ శాలరీ నా డిమాండ్ నోటీస్ ఇచ్చేటప్పుడేమో నాకు పే ప్లస్ డిఏ ప్లస్ ఏరియర్స్ అన్నింటిని కూడా లెక్కేసి నా దగ్గర డబ్బులు తీసుకున్నాను. నా ఉదాహరణ చెప్పాను, అయ్యా నేను 5,96,633 రూపాయలు కట్టాను. ఎందుకు కట్టాను అంటే మొత్తం అంతా లెక్కేశారు మీరు, నా పే ప్లస్ డిఏ ప్లస్ ఏరియర్స్ అని లెక్కేసి దాని మీద నేను ఎంత కట్టాలో లెక్కేశారు, తీసుకున్నారు, నేను కట్టేశాను. కానీ ఇప్పుడు నా పెన్షన్ బిల్ శాలరీని దేని బట్టి లెక్కేస్తున్నారంటే ఓన్లీ పే ప్లస్ డిఏని మాత్రమే తీసుకొని మిగతా ఏరియర్స్ దాంట్లో కలపట్లేదు. ఇది దుర్మార్గమైంది, ఇది అన్యాయం, దీన్ని సరి చేయాలని చెప్పాం. ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్స్ కొన్ని ఇచ్చారు, అయినా అది కరెక్ట్ కాదు, మీ ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ కాదు, మేము అడుగుతుంది అది కాదు. మీరు దానికి ఉదాహరణ కూడా చెప్తున్నాం. 2013లో మా పే స్కేల్ 2015లో జరిగింది. 2017లో జరిగిన పే స్కేల్ 2024 మేలో అమలైంది. వాటి ఏరియాస్ ని మీరు అనుమతించట్లేదు. అనుమతించాలంటే మేనేజ్మెంట్ పెనల్ డ్యామేజెస్ కట్టాలంటున్నారు. ఎంత కట్టాలి అంటే 2017 డబ్బులు కనుక అనుమతించి మనకు హయ్యర్ పెన్షన్ కోసం అనుమతించాలని అంటే 485 కోట్ల రూపాయలు పెనల్ డ్యామేజెస్ కింద ఆర్టీసీ యాజమాన్యం కనుక పిఎఫ్ కి కడితే అప్పుడు ఆ 2017 నుంచి 24 దాకా ఉన్న ఏరియాస్ వాళ్ళు తీసుకొని దాన్ని పెన్షన్ బిల్ శాలరీగా లెక్కేసేదానికి అవకాశం ఉంది. అది కట్టడానికి మేనేజ్మెంట్ సిద్ధపడదు, ఇది వాస్తవం. కానీ మేము అడుగుతుంది అది కాదు. ఏదైతే మీరు మే 4వ తారీఖున అప్పటి వరకు ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో 400 కేసులు మా దగ్గర పెండింగ్ ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలన్నీ కనుక మీరు ఇవ్వకపోతే మీరు ఆపేస్తున్నాం తీసుకోమని చెప్పి ఏదైతే లెటర్ ఇచ్చారో 2 రాష్ట్రాలకి, ఇది దుర్మార్గమైంది, దీన్ని రద్దు చేయాలని చెప్పిన అడిగాం. లుకాప్టర్ దాన్ని ఖచ్చితంగా చూస్తామని చెప్పారు. అట్లాంటిది ఉండదు ఖచ్చితంగా. అంటే దాన్ని మన దగ్గర ఉన్న రికార్డెడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా వాళ్ళ ముందు పెట్టి ఆ విషయాన్ని కూడా రుజువు చేయడం జరిగింది. దాని గురించి కూడా వాళ్ళు అంగీకరిస్తామని చెప్పారు. 4వ తేదీన వాళ్ళు ఇచ్చింది అనేది. అట్లాగే పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద కూడా జస్టిఫికేషన్ మనం అడుగుతున్నాం. ఏమి జస్టిఫికేషన్? చట్టం ఏం చెప్తోంది? చట్టం చెప్తోంది పెన్షన్ ఏం చేయాలి అని లెక్కేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన సర్క్యులర్సే 1/6/2023 ఒక సర్క్యులర్ ఇచ్చారు, 13/12/2023 మరో సర్క్యులర్ ఇచ్చారు, అట్లాగే 17/6/2023 పార్లమెంట్ కు ఒక ఫ్యాక్టరీ ఇచ్చారు. వీటన్నిటిలో మీరు చెప్తుంది ఒకటే, అదేంటి అని అంటే 2014 కంటే ముందు పెన్షన్ వచ్చేవాడికి 12 నెలల సగటు తీసుకుంటాం, 14 తర్వాత పెన్షన్ వచ్చేవాడికి 60 నెలల సగటు తీసుకొని పెన్షన్ ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజు మీరు సర్క్యులేట్ చేస్తుంది, ఈ రోజు మీరు ఇస్తున్న పెన్షన్ దేంతో ఇస్తున్నారంటే దామాషా పద్ధతి అంటున్నారు. ఇది ఎట్లా సరైంది దామాషా పద్ధతి? మీరు నార్మల్ పెన్షన్ లో దామాషా ఓకే, ఎందుకంటే నేను 88లో నేను ఆర్టీసీలో వచ్చా. 71 నుంచి 88 దాకా ఏదైతే ఉందో 88 అంటే 95 దాకా 7 సంవత్సరాలు నాకు అప్పుడు ఎఫ్పిఎస్ కంట్రిబ్యూషన్ రావాలి, కాబట్టి అది ఫ్యాక్టరీలో ఉంటుంది, అది రావాలి. రెండోది, నేను ప్రారంభంలో ఉన్నప్పుడు 5,000 రూపాయలు మాత్రమే పెన్షన్ సీలింగ్ ఉంది. ఆ తర్వాత 6,500 సీలింగ్ పోయింది. 2014లో 15,000 సీలింగ్ పోయింది. కాబట్టి ఈ 4 కలిపి మీరు దామాషా పద్ధతితో లెక్క వేసి నార్మల్ పెన్షన్ ఇస్తున్నారు ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది అది కాదు. నేను హయ్యర్ పెన్షన్ కోసం కట్టా, ఇంతవరకు నాకు పెన్షన్ రావట్లే. పెంచింది ఎంత, నువ్వు పెంచింది తప్పో ముందైతే అది అమలు కావాలి కదా. కానీ నాకు రాకుండా ఎప్పుడో ఇంకెవరికో వస్తున్నాయి, ముందు కట్టిన వాళ్ళు పక్కన పెట్టేసి పెడుతున్నారు. అందుకని ర్యాండమ్ గా మీరు చెక్ చేసి ఇస్తున్నారు. ఈ ర్యాండమ్ సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు. దోస్ హు ఆర్ ద రిటైర్డ్, ఎవరైతే మీ దగ్గర లెక్కల ప్రకారం రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారో ఆ లెక్కల ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు డిమాండ్ నోటీసులు ఇవ్వాలి, దాని ప్రకారమే మీరు పెన్షన్ ఇష్యూ చేయాలి తప్ప మీరు చేస్తున్న పద్ధతి తప్పు అని చెప్పాం. ఏదైతే నాకు వ్యక్తిగతంగా నేను ఏదైతే ప్రిడిక్ట్ చేశానో అదే కరెక్ట్ అని వాళ్ళు కూడా చెప్పారు. దీంట్లో మేము జోక్యం చేసుకోగలిగే పరిస్థితి ఏమీ లేదు. ఎట్లయితే మీరు 26/6 అప్పుడు ఇచ్చారో, జాయింట్ డిక్లరేషన్స్ ఇచ్చారో, ఆ ఇచ్చిన వాటన్నింటినీ కూడా వాళ్ళు ఎట్లయితే అప్లోడ్ చేశారో అట్లనే మేము కేసులు వేస్తున్నాం. 1 to 50 ఒకళ్ళకి, లేదా 50 to 100 ఇంకొకరికి, అట్లా అని చెప్పి ర్యాండమ్ గా వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళ దగ్గర ఏ వస్తే వాటిని చేస్తారు తప్ప మీరన్న పద్ధతిలో మేము డేట్లను సార్ట్ అవుట్ చేసే పరిస్థితి మా దగ్గర లేదు. కాబట్టి మేము దాన్ని చేయట్లేదని చెప్పి ఏమైనా దాన్ని ఆలోచించాలి, లేకపోతే నష్టం జరుగుతుంది, అపప్రద మీరు కష్టపడుతున్నప్పుడు కూడా మీ మీద మాకు నమ్మకం కలగట్లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. దీన్ని ఆలోచిస్తామని చెప్పి చెప్పేదానికి ప్రయత్నం చేశారు. అట్లాగే ఏదైతే ఇందాక నేను చెప్పినో, నేను మార్చిలో కట్టాను, మరి నాకు పీపో ఎందుకు రావట్లేదు? రివైజ్డ్ పీపో రావాలి కదా. 7 నెలల కాలం ఎందుకు పడుతుంది? 7 నెలల కాలం పట్టింది. ఇప్పుడు నేను మార్చిలో నేను డబ్బులు కడితే ఇప్పుడు అక్టోబర్లోకి వచ్చేంత వరకు నాకు రివైజ్డ్ పీపీ రాలా, ఎందుకు రావట్లేదు? మరి ఇవ్వాలి కదా, కట్టిన వెంటనే మీరు ఇచ్చేయాలి కదా, దీనికి ఎందుకు ఆగుతున్నారని చెప్పి మనం ప్రశ్నించాం. వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ లో సమస్య ఉంది, మిగతా చోట్ల కొంత ప్రయత్నం చేశాం. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 20,000 మందికి మేము పీపీఓస్, రివైజ్డ్ పీపీఓస్ ఇచ్చాం.
అయినా హైదరాబాద్లో సమస్య ఉంది, అది కూడా అతి త్వరలో పరిష్కరిస్తాం. తొందరలోనే రిక్రూట్మెంట్ కూడా జరుగుద్ది. అది ఒక 15-20 రోజుల్లో పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. అది రాగానే హైదరాబాద్ ఆఫీసుకు సంబంధించిన దాంట్లో కూడా ఆ పీపీఓస్ అన్నింటిని కూడా రివైజ్ చేస్తాం. తొందరలోనే మీలాంటి వాళ్ళందరికీ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. అట్లాగే ఎవరైతే కొంతమంది ఉన్నారు వాళ్ళు సర్వీస్లో ఉండగా మొత్తం సర్వీస్ ఎండింగ్ వరకు హైయర్ పెన్షన్ కోసం కట్టారు. వాళ్ళు హైయర్ పెన్షన్లో కట్టే రిటైర్ అయిపోయారు, కానీ వాళ్ళకి హైయర్ పెన్షన్ రావట్లేదు. అట్లా ఉన్న వాళ్ళందరూ 2014 ఏదైతే ఉందో 2022లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాని దాకా వాళ్ళకి ఇచ్చారు పెన్షన్, కానీ తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఆపేసింది. ఇట్లాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆయన అడిగాడు అట్లాంటి వాళ్ళ పేర్లుంటే ఇవ్వండి అని చెప్పి, ఇస్తానని చెప్పి ఒక టెస్ట్ కేసు అతనికి ఇచ్చాను. అది ఒకటే కేసు. అట్లాంటి కేసు నా దగ్గర 36 మంది కేసు ఉంది. అయితే నేను దురదృష్టవశాత్తు ఆ 36 మంది పేర్లతో కేసును పట్టుకెళ్ళా, ఒక కేసు పట్టుకెళ్ళాను. కాబట్టి వెంటనే ఇవ్వండి అని చెప్పాడు. దాని జరుగుతుంది కూడా ఏంటంటే వాళ్ళు అడుగుతుంది 11(3) ఇవ్వాలి కదా, ఇచ్చారా? 11(3) ఎందుకు ఇవ్వాలి? ఆల్రెడీ నా దగ్గర హైయర్ పెన్షన్ రికవరీ చేస్తున్నావు కదా, నువ్వు 11(3) ఇవ్వకపోతే ఆ రోజు నా రికవరీ ఆపేసి ఉండాల్సింది. నేను ఎప్పుడైతే 11(3) ఇవ్వలేదంటున్నావో, జాయింట్ డిక్లరేషన్ ఇవ్వలేదంటున్నావో, ఇవ్వనప్పుడే నేను ఎప్పుడైతే ఇవ్వలేదు అప్పుడే నా హైయర్ పెన్షన్ ఆపేసి ఉంటే ఆ రోజు నేను ఇచ్చేవాడిని, ఏం చేసేవాడిని తెలిసేది కదా. కానీ నేను సర్వీస్లో ఉన్నంతకాలం నా దగ్గర హైయర్ పెన్షన్ నువ్వు రికవరీ చేసుకొని ఇప్పుడు నా పెన్షన్ 10D నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు ఆ రోజు 11(3) ఇమ్మంటే ఎవరిస్తాడు 11(3). ఇంకొక సమస్య కూడా ఉంది, అది కూడా వాళ్ళ దృష్టికి పట్టుకెళ్ళాం. అయ్యా ఎవరైతే ఉన్నారో నాది హైయర్ పెన్షన్నే, కానీ మీకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ జాయింట్ డిక్లరేషన్ ఇవ్వమని మీరు ఎక్కడ సర్కులర్ ఇయ్యలే, మళ్ళీ వాళ్ళు కూడా జాయింట్ డిక్లరేషన్ ఇవ్వాలని ఎక్కడ సర్కులర్ ఇయ్యలే. కానీ ఇప్పుడు వాళ్ళకి ఏమొస్తుందంటే నువ్వు జాయింట్ డిక్లరేషన్ ఇవ్వలేదు కాబట్టి యువర్ నాట్ ది ఆప్టీ ఆఫ్ ది హైయర్ ఆప్షన్ అని చెప్పి వాళ్ళకి చేస్తున్నావు, వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నావు. ఇది దుర్మార్గమైంది. కాబట్టి ఆ రకంగా 2 రకాలుగా నష్టం జరుగుతుంది. ఎవరైతే చివరిదాకా డబ్బులు కట్టారో వాళ్ళకి మీరు హైయర్ పెన్షన్ ఇవ్వట్లేదు, ఎవరైతే ఇప్పటిదాకా హైయర్ పెన్షన్ కోసం డబ్బులు కడుతున్నారో వాళ్ళని కూడా నార్మల్ పెన్షన్ కోసం ఎందుకు పంపించి మీరు కనుక 11(3) ఇప్పుడు ఇవ్వకపోతే ఇచ్చి గతంలో ఉన్న సర్టిఫికేషన్స్ అన్ని మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని నార్మల్ పెన్షన్లోకి నెట్టేస్తామని చెప్పి చెప్తుంది ఏదైతే ఉందో ఇది సరైనది కాదని చెప్పి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు దాన్ని ఆలోచిస్తామని చెప్పారు. RPFC 1, RPFC 2 ఇతరులందరూ కూడా దాన్ని రాసుకొని ఆ రకంగా ఉన్నారనేది. అట్లాగే మనం అడిగింది ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టండి అన్న. వై షుడ్ ద గ్రీవెన్స్ సెల్ ఎందుకు, మేము పని చేయట్లేదా అన్నాడు ఆయన. మీరు పని చేయట్లేదు కదా, చాలా బాగా పని చేస్తున్నారు, కానీ మీరు పని చేస్తున్నట్టు మాకు అర్థం కావట్లేదు, మాకు కింద జనానికి అర్థం కావట్లేదు, వాళ్ళు వస్తే లోపలికి రానిచ్చే వాళ్ళు లేరు, అందుకని మేము అడుగుతోంది హైయర్ పెన్షన్ ఇష్యూస్ కోసమే ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టండి. ఎందుకు అడుగుతున్నాం అంటే మీరు చెప్పిన లెక్కే 1,12,000 మంది 2 రాష్ట్రాల్లో కలిపి హైయర్ పెన్షన్కి అప్లై చేసుకుంటే 98,732 మంది ఆర్టీసీ కార్మికులే. మరి 98,000 మంది సమస్యని ఇక్కడ పరిష్కారం చేయడం కోసం ఒక డెస్క్ పెట్టండి. మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఒక ఆఫీసర్ని పెట్టండి, వస్తాడు, అతనికి ఏదో రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటాడు, సమస్య చెప్తాడు, పరిష్కరించడానికి అవకాశం ఉంటే పరిష్కరిస్తారు. దీన్ని మీరు ఎందుకు చేయట్లేదు అంటే వెంటనే దాన్ని అమలు చేస్తామని చెప్పి అంగీకరించారు. ఆ రకంగా బహుశా ఖచ్చితంగా చేస్తారని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను. అట్లాగే టీఎస్ఆర్టీసీకి సంబంధించిన అంశం కూడా అక్కడ రెడీగా టీఎస్ఆర్టీసీ కాదు, అక్కడ ఏపీఎస్ఆర్టీసీలో ఫండ్స్ ఏమో ఇచ్చారు, కానీ టీఎస్ఆర్టీసీకి సంబంధించినంత వరకు ఇవన్నీ కూడా డబ్బులు వాడేసుకున్నారు. 18 పత్రికలు చూస్తే 1,800 కోట్ల రూపాయలు పిఎఫ్కి ట్రస్ట్కి ఇవ్వలేదని చెప్పి దాని ఫలితంగా ఈడీఎల్ఎస్ ఏదైతే ఉందో, ఏదైతే మరణించిన సర్టిఫికేట్ ఇచ్చిన 4 రోజుల్లోపై కార్మిక కుటుంబానికి ఇన్సూరెన్స్ డబ్బులు 7 లక్షలు ఏదైతే రావాలో ఆ డబ్బులు తెలంగాణ రాష్ట్రంలో 300 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మీరు జోక్యం చేసుకున్న 300 మందికి ఇమీడియట్ గా ఏదైతే ఈడీఎల్ఎస్ ఉందో దాన్ని ఇప్పించేదానికి ప్రయత్నం చేయడంతో పాటు మా 1,800 కోట్ల రూపాయలు కూడా మాకు ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి. గతంలో మీరు 3,343 కోట్ల రూపాయలు పిఎఫ్ ట్రస్ట్కి మీరు కట్టాలని చెప్పి యాజమాన్యం నోటీస్ ఇచ్చారు, కరెక్టే. కానీ ఆ నోటీస్ ఏమైంది? హైకోర్టు ఏదైతే దాని మీద స్టే ఇచ్చిందో ఆ స్టే వెకేట్ చేయించుకోవడానికి కానీ మీరు ఇంతవరకు అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదు. మీ వాదన ఇంతవరకు కోర్టుకు తీసుకెళ్ళలేదు. 3 నెలలు దాటిపోయి 4 నెలలు అవుతుంది. మరి మీ వైఖరి ఏంటి అని చెప్పి మనం ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా లుక్ ఆఫ్టర్ దట్ ఇష్యూ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. సరే ఏం చేస్తారనేది కూడా చూడాలి. అందుకని అఫిడవిట్ కూడా వేయలేదని అంటే మీరు మనం అనలేదు ఆ మాట, కానీ అది దాని ఏదో మతలబు ఏంటి అనేది దాని అర్థం వచ్చేలాగా మనం చెప్పే ఏమైనా వెంటనే దాన్ని చేస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. ఏం చేస్తారనేది చూడాల్సిన అవసరం ఉంది. అట్లాగే 2 రాష్ట్రాల్లో కూడా కారణాలు ఏదైనా 2 రాష్ట్రాల్లో వాళ్ళ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ లేరు, తెలంగాణ లేరు, ఆంధ్రాలో లేరు. ఎందుకు లేరు? మరి చట్టం ఏం చెప్తుంది? చట్టం ఏదైతే ఎగ్జెప్టెడ్ ట్రస్ట్ ఉందో, ఎగ్జెప్టెడ్ ట్రస్ట్ ఉంటే ఆ ట్రస్ట్ ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉండాలి. అదే జవాబుదారీతనం. అది లేకుండా ఉంది. ఇప్పుడు తెలంగాణలో అంటే ఆర్టీసీ కార్మిక వచ్చి మీద ఆంక్షలు ఉన్నాయి కాబట్టి లేదనుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్? ఎందుకు నియమించట్లేదు? ఆ ఎన్నికలు జరగాలి కదా. ఎన్నికలతో సంబంధం ఏంటి? ఎన్నికలతో సంబంధం ఏంటి? ఎన్నికలు జరిగిన నామినేట్ చేయాలని అదొక భాగం. కనీసం ఇంకోటితో నేను నామినేట్ చేయొచ్చు కదా. దాన్ని ఏదో పద్ధతితో ఆలోచించాలి కదా. దాని వే అవుట్ ఆలోచించాలి. దట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఆర్పిఎఫ్సి.
నాట్ ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ. బాధ్యత ఎవరిది? ఆర్పిఎఫ్సి బాధ్యత అది. అది బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉందా లేదా, అది జవాబుదారితనంతో నడుస్తుందా లేదా అనేది మీరు చెప్పాలి. ఎందుకు అంటున్నానంటే నా దగ్గర 2014 మినిట్స్ కాపీ ఉంది, తీసి చూపెట్టాం. అయ్యా దీంట్లో ఈడీఎల్ఎస్ కింద 84 కోట్ల రూపాయలు ఈడీఎల్ఎస్ లో ఉన్నాయి అని రాసింది 2014లో. కాబట్టి ఎవరైనా చనిపోయిన కుటుంబం డబ్బులు రాకపోతే దాంట్లో నుంచి వెంటనే ఇవ్వచ్చు. కానీ ఈ రోజు 300 కుటుంబాలకు ఎంత ఇవ్వాలంటే తెలుసుకోవడానికి అవకాశం లేదు. అది ఎన్ని డబ్బులు ఈడీఎల్ఎస్ లో ఉన్నాయో తెలియట్లేదు. కంట్రిబ్యూషన్ ఏంటి ఈడీఎల్ఎస్ కి? యాజమాన్య వాటా నుంచి ఇవ్వాలి కదా. ఆ డబ్బులు ఎన్ని జమ చేశారో మాకు లెక్కలు తెలియట్లేదు. కాబట్టి యాజమాన్యం వాడుకోగలుగుతుంది. దీన్ని నివారించాలంటే ఖచ్చితంగా డెమోక్రటిక్ రైట్స్ ఉండాలి. ఆ డెమోక్రటిక్ రైట్ ఏంటంటే పిఎఫ్ ట్రస్ట్లకి ట్రస్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నియమించాలా, దీని మీద మేము చొరవ చేయాలని చెప్పాను. ఇమీడియట్ గా లెటర్ రాసి దాన్ని ఏర్పాటు చేయాలనేది వెంటనే వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే 3 నెలలు టైం అంటున్నారు, మరి 3 నెలలు టైం ఇవ్వట్లేదు. నాకేసే చెప్పాను నేను, మార్చి 28వ తారీఖు నాకు డిమాండ్ నోటీస్ వచ్చింది, మే 30 వరకు నేను మున్సిపాలిటీ అన్నారు. కాబట్టి నాకు వచ్చిన టైం ఎంత అంటే 62 రోజులే. మరి ఎందుకని ఇది? మీరు 90 రోజులు ఇస్తాం సుప్రీంకోర్టు చెప్పారు కదా, మరి 90 రోజులు టైం ఇవ్వాలి కదా. ఇక్కడ జరుగుతుంది, మీరు 90 రోజులు టైం ఇవ్వకపోతే వచ్చే నష్టం ఏంటంటే నేను అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. మీరు 28వ తారీఖు నాకు ఇచ్చారు, 31వ తారీఖు మార్చి అయిపోతుంది. 3 రోజులకి నేను 3,600 రూపాయలని వడ్డీ కింద కట్టాల్సి వచ్చింది. ఇది నేను ఎందుకు కట్టాలి? ఇట్లా కట్టాల్సిన సంఖ్య 1,00,000 మంది ఆర్టీసీలో ఉన్నారంటే ఒక్కొక్కరు 3,000 కట్టారంటే ఎన్ని కోట్ల రూపాయలు మాత్రంగా మా మీద భారం పడుతుంది. అందుకని దీన్ని సరిచేయాలి. మీరు ఆ డేట్ ఏదైతే ఉందో దాన్ని సరిచేసి 30 రోజులు ఖచ్చితంగా 90 రోజులు ఉండేటట్టు చూడాలని చెప్పాం. ఇది ఇష్యూ సీరియసే. అయితే సాఫ్ట్వేర్లో అది అవకాశం లేదు, వాళ్ళు చూస్తున్నారు. మేము లెటర్ రాస్తాం సిపిఎఫ్సికి, సాఫ్ట్వేర్లో చేంజ్ చేయమని చెప్పి ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఏదైతే ఈ కారణంతో కొంతమంది డబ్బులు కట్టలేకపోయారో వాళ్ళందరినీ అలౌ చేయాలని చెప్పాం. అది కూడా పైకి లెటర్ రాస్తాం తప్ప మేమేమి అలౌ చేయలేము, సాఫ్ట్వేర్లో చేంజ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మరో సీరియస్ అంశం కేవైసీ సమస్య. ఈ కేవైసీ 3 రకాలుగా ఉంది ఆర్టీసీలో. 3 రకాల సమస్య ఉంది. వాటిని కూడా వాళ్ళ దృష్టికి పట్టుకెళ్ళాం. వాళ్ళు కూడా కొన్ని సజెషన్ చేశారు. కేవైసీ తెలంగాణలో 1,400 మంది అకౌంట్స్ బ్యాన్ అయినాయో దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంతవరకు ఆధార్ కానీ, తర్వాత వాళ్ళ యూఏఎన్ నెంబర్ కానీ, పాస్బుక్ కానీ ఈ 3 వాళ్ళు లింక్ చేయలేదు. కాబట్టి వాళ్ళ అకౌంట్స్ బ్లాక్ చేయాల్సి వచ్చింది. అవి 3 ఇప్పటికైనా యాజమాన్యమే చేయాలి. మా దగ్గర ఏం సమస్య లేదు. అది వాళ్ళు యాజమాన్యం చొరవ చేసి వాళ్ళు కనుక ఆ 3ని కనుక ఇవ్వగలిగితే ఆ 1,400 మంది కేసులు రివోక్ అయితే అన్నావు. ఎందుకు ఈ మాట అడిగామంటే, అయ్యా ఇప్పుడు నువ్వు బ్లాక్ చేసావు, ఈపీఎస్ డబ్బులు దాంట్లోకి వెళ్ళట్లేదు, ఆ ఎంప్లాయీ చనిపోతాడు, మరి వాడు పెన్షన్ ఎవరు ఇస్తారు? ఎంప్లాయీ చనిపోతే ఆ ఎంప్లాయీ యొక్క నిధులే నీ ఈపీఎస్కి రాలేదు. కాబట్టి నువ్వేం చెప్తావు? సింపుల్గా నా దగ్గర డబ్బులే రాలేదు కాబట్టి నేను పెన్షన్ ఇయ్యను అంటావు. మరి ఆ కుటుంబానికి పెన్షన్ ఎవరు ఇస్తారు? ఆ చనిపోయిన ఉద్యోగి యొక్క భార్య భర్త ఉంటే వాళ్ళ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? దీనికి బాధ్యత ఎవరు వస్తారని చెప్పి మనం అడిగాం. దానికి వాళ్ళు సమస్య సీరియస్ మేము పరిశీలిస్తాం అనేది చెప్పారు. ఇది మేనేజ్మెంట్ కూడా సిమిలర్ గా యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళు చొరవ చేయాల్సింది అనేది కూడా ఉంది. అట్లాగే ఈ కేవైసీలో ఉన్న ఇతర అంశాలు కూడా మనం దృష్టికి తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అని జూలైలో ఇచ్చారు. దీంట్లో కూడా పూర్తి పేరు మార్చడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఓన్లీ 3 అక్షరాల మార్పుకి అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు 2 ఉండేది, ఇప్పుడు 3 అక్షరాల మార్పుకి అవకాశం ఇస్తున్నారు. కానీ ఇప్పుడు జెండర్ గా చూస్తే ఒక మహిళా ఉద్యోగి ఉంది, కానీ ఆమె పేరు పురుషుడి పేరుంది. అట్లాగే భర్త స్థానంలో ఇంకొకళ్ళ పేరుంది, ముస్లిం పేరుంది, ఆమె హిందువు. ఇట్లాంటివన్నీ కూడా తప్పులు తగ్గగా ఉన్నాయి. మరి ఇవి సరికాకపోతే ఆమెకేంటి నష్టం, లాభం ఎటు జరుగుతుంది, దీన్ని పరిశీలించాలని చెప్పాం. ఇది కూడా యాక్చువల్గా సర్వీస్ రికార్డ్స్ లో చేస్తున్న గందరగోళం ఉంది. ఆర్టీసీ యాజమాన్యమే పరిష్కరించాలి సమస్య. ఇంతకుముందు అంతా కూడా జిరాక్స్ల మీద దిద్దేసిస్తున్నారు. మేము అది కాదు అనేది అడిగాం. జిరాక్స్లు కాదు, ఒరిజినల్ సర్వీస్ రికార్డులో మీరు మార్పులు చేసి సర్టిఫికేషన్ ఇస్తే వాటిని మాకు ఇస్తే తప్ప మేము యాక్సెప్ట్ చేయమని చెప్పాం. అట్లా కొన్ని క్లారిఫై అవుతున్నాయి. దీన్ని కూడా పరిశీలిస్తాం. అట్లాంటి కేసులు ఏమన్నా నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి అన్నాడు. అట్లాంటి కలెక్ట్ చేసుకుని కూడా ఇస్తామని చెప్పడం అనేది జరిగిందనేది చూడాలి. అట్లాగే వాళ్ళ డిమాండ్ నోటీసులు నాకు తెలిసినంత వరకు నేను జూలైతే మాత్రమే చెప్పగలిగాను. 32,000 మందికి డిమాండ్ నోటీసులు వచ్చాయి. దాంట్లో 12,000 అసలైన డిమాండ్ నోటీసులు, మిగతా 20,000 కూడా ఏదైతే క్లారిఫికేషన్స్ కోసం పంపించిన నోటీసులు. ఇట్లా ఎందుకు క్లారిఫికేషన్? ఆల్రెడీ నాది ఎన్సీపీ ఉంది, అంటే నాన్ కంట్రిబ్యూటెడ్ పీరియడ్ అని ఉంది, ఆల్రెడీ నీ రికార్డ్స్ లో ఉంది. దానికి కూడా మళ్ళీ నువ్వు లెటర్ ఇస్తున్నావు. ఎన్సీపీ అంటే అర్థం నీ దగ్గర డేటా ఉన్నట్టే కదా. మళ్ళీ దానికి ఎందుకు కింద క్లారిఫికేషన్ ఇస్తున్నావు అంటే శివశంకర్ గారు ఏదైతే ఆర్పిఎఫ్సీ ఉన్నాడో దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఇది అడగకపోతే వర్కర్కి తెలియదు కదా. కొన్ని సందర్భాల్లో ఒక దగ్గర రావాల్సిన ఏరియాస్ ఇంకెక్క దగ్గర వచ్చున్నాయి. ఆ పీరియడ్లో ఆయన కంట్రిబ్యూషన్ లేదు. ఈ క్లారిఫికేషన్ వాళ్ళు ఇవ్వగలరు తప్ప మాకు తెలియదు కదా. ఫలానా పీరియడ్లో ఒక 3 నెలలు డబ్బులు రాలేదు, కరెక్ట్. ఈ 3 నెలల డబ్బులు ఇంకెక్కడో నెలలో తర్వాత ఎప్పుడో పే చేశారు. ఆ పే లేదా ఇతను సస్పెండ్ అయి ఉన్నాడు, ఈ 3 నెలల జీతం రాలేదు, తర్వాత ఎప్పటికో ఆయన రివోక్ అయిన తర్వాత ఆ డబ్బులు వచ్చినాయి. ఆ క్లారిఫికేషన్ ఇవ్వాల్సింది యాజమాన్యం తప్ప మేము కాదు కాబట్టి వాటిని పంపిస్తున్నాం అన్నారు. దాన్ని మనం అభినందించాం. మీరు పంపించడం సరైందే. కానీ మేము అడుగుతుంది ఏంటంటే
ఏదైతే ఎన్సిపి డేస్ అని చెప్పి మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఏదైతే డేటా అప్లోడ్ చేశారో ఆ ఎన్సిపి డేస్ కోసం పంపకండి. ఇతరత్ర ఏమైనా మీరు అన్న కారణాలు ఉంటే పంపడికి మంచిది, అది మరి కార్మికులకు తెలుస్తుంది, యాజమాన్యం తెలుస్తుంది, చేయాలి. కానీ ఎన్సిపి డేస్ కూడా పంపడం వల్ల వచ్చాక అనేక మంది కేసులను రిఫర్ చేస్తున్నారు, దాంతో యాజమాన్యం ఇబ్బంది పడుతుంది, అది పరిష్కారం కావట్లేదని చెప్పాం. దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా దాని మీద డైరెక్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడారు. అందుకని దాన్ని పరిష్కరిస్తారనేది ఖచ్చితంగా అనుకుంటున్నాం. అట్లాగే డిలేడ్ ఏరియాస్ అంగీకరించాలంటే సింపుల్ గా చెప్పారు, మీరు పేనల్ డ్యామేజెస్ కడితే నాకేం అభ్యంతరం లేదు, మరి మీ యాజమాన్యం కట్టుద్దో అడగండి అని ఇందాకనే చెప్పినట్టు 485 కోట్లు కడితే 2017 పే స్కేల్ని డబ్బుల్ని కూడా ఈ పేస్లో జమ చేయడానికి అంగీకరిస్తారు. వాళ్ళు డబ్బులు చేయడానికి మళ్ళీ దాని డబ్బులు కూడా మళ్ళీ 100 కోట్లు అవుతాయి. ఎందుకంటే ఏరియాస్ ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం ఇచ్చిన సర్క్యులర్ ఏంటంటే ప్రభుత్వం చెప్పిందా 2017 ఏరియాస్ మీ రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని. అంటే 2050లో రిటైర్మెంట్కి అప్పుడే ఇస్తారు, ఇప్పుడు రిటైర్మెంట్కి ఇస్తారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం చాలా తెలివిగా ఇంకో పని చేసింది ఏంటంటే దాంట్లో డిఏ ఏరియాస్ కూడా రిటైర్మెంట్ అప్పుడే క్యాలిక్యులేట్ చేసిస్తామని చెప్పి రాశారు. అంటే ఇప్పుడు ఇక మనలాంటి వాడికి అందులో అప్లోడ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు. ఈ డబ్బులు కట్టాలి, డిఏ ఏరియాస్ కడితే కదా నీకు ఇస్తే కదా అది అక్కడ జమ అయ్యేది. నీకు డిఏ ఏరియాసే ఇప్పుడు నీకు ఇవ్వట్లేదు, నువ్వు రిటైర్మెంట్ అప్పుడు ఇస్తామని చెప్తున్నారు. అంటే ఇక్కడ నీకు ఏదైతే ఆప్షన్ ఉందో హైయర్ పెన్షన్లో నీ జీతాన్ని పెంచుకోవడానికి ఏదైతే అవకాశం ఉందో, పెన్షనబుల్ శాలరీని పెంచుకోవడానికి అవకాశం ఉందో ఆ అవకాశాన్ని నీకు లేకుండా యాజమాన్యం చేసింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని 450 కోట్లు మొత్తానికి కావచ్చు. ఒకవేళ నేను కడతానండి, నా డబ్బులు నేను కడతాను, నాది యాక్సెప్ట్ చేయండి అని చెప్పి నేను పర్సనల్గా వెళ్ళొచ్చు, వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు ఏరియాస్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఏరియాస్ నాకు పే చేస్తే కానీ ఆ ఏరియాస్ నేను అక్కడ అకౌంట్ చేయడానికి కుదిరే పరిస్థితి ఉంది. అందుకని ఇది మనకు అవకాశం లేకుండా చేసింది ఆర్టీసీ యాజమాన్యం, తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం తప్ప ఇంకోటి కాదు. అందుకే సిమిలర్లీ అటువంటి పరిస్థితి ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఏమైనా దీన్ని మనం పోరాటంతో సాధించుకోవాల్సిన అవసరం ఉంది అనేది మనకు అర్థమైంది, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకోటి మనం అడిగింది రిసిప్ట్స్. అసలు నేను డబ్బులు పెట్టాను, నాకు ఏ రిసిప్ట్ ఇచ్చారు మీరు? 5,97,633 రూపాయలు నీకు కట్టాను. నా అకౌంట్ యాన్యువల్ స్లిప్ చూపెడుతున్నారు, నా దగ్గర డిడక్ట్ అయినట్టు. దేనికి డిడక్ట్ అయింది? హైయర్ పెన్షన్ స్లిప్ రావట్లే. నేను లోన్ పెడితే ఎట్టయితే లోన్ తీసుకుంటే 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటే ఎట్టయితే వస్తుందో ఆ రకంగానే నా యాన్యువల్ స్లిప్ వస్తుంది. మరి నేను డబ్బులు కట్టిన నాకు రిసిప్ట్ కావాలి కదా, ఏంటి మీకు ఇబ్బంది ఏంటి అని నాదే ఉదాహరణగా చెప్పడం జరిగింది. నేను మార్చిలో కట్టినప్పుడు 18 మంది కట్టాం, ఒకటే ఈసీఆర్ ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ రిసిప్ట్ అని చెప్పి ఒకటే క్లియరెన్స్ ఇచ్చారు. 18 మంది పేర్లు దాంట్లో ఉన్నాయి, 18 మందికి కావాల్సి 84 లక్షలు ఏదో కట్టారు, అయిపోయింది. ఈ స్లిప్ కూడా యాజమాన్యం దగ్గర ఉంది, మా దగ్గర లేదు. మరి రేపు ఏదైనా సమస్య వస్తే మేము ఎక్కడ అడగాలి? మేము అడుగుతుంది సింపుల్గా ఒకటే మెసేజ్, ఒక మెసేజ్ పెట్టండి, మాకు చిన్న స్లిప్ జనరేట్ చేసి ఇవ్వండి అని అంటే ఆయన అంగీకరించారు. ఈ సాఫ్ట్వేర్లో చిన్న మార్పు చేస్తే ఒక మాడ్యూల్ జస్ట్ యాడ్ చేస్తే వస్తుంది, మేము చేస్తామని చెప్తున్నారు. అట్లాగే ఇంకోటి కూడా అడిగాం, అయ్యా పుట్టినరోజు నా పుట్టినరోజు ఆగస్టు 18వ తారీఖు నాకు ఒక మెసేజ్ వచ్చింది ఈపీఎఫ్ఓ నుంచి, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు, మీ జీవితం ఆనందంగా గడపాలని పంపించారు. మరి ఇదే మెసేజ్ నాకు డిమాండ్ నోటీస్ వచ్చినప్పుడు ఎందుకు రావట్లేదు? నాకు డిమాండ్ నోటీస్ వచ్చింది, మీ డిమాండ్ నోటీస్ ఇష్యూ అయింది కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి, మీ సిస్టంలో వెరిఫై చేసుకొని పోయి డబ్బులు కట్టండి అని మెసేజ్ ఇవ్వడానికి మీకు అయిన ఖర్చు ఎంత, మీరు దానికి పడుతున్న ఇబ్బంది ఏంటి, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పినాడు. ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఒక సింపుల్ థింగ్, వీ విల్ డూ దట్ అని అంగీకరించాడు. బహుశా అతి త్వరలో అటువంటి మెసేజ్లు కూడా మనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆర్పిఎఫ్సి పరిధిలో జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ రూపంలో ఏవైతే మన సమస్యలు ఉన్నాయో వాటి లోతులన్నింటి కూడా వాటికి అర్థమయ్యేటానికి చెప్పడానికి అవకాశం ఇచ్చారు. 1-10 నిమిషాల సేపు మనతో చర్చించారు. ఇది సాధ్యమైంది అని అంటే ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్లుగా మనొక్కళ్ళదే కాదు, ప్రయత్నమేమో మంది, ఉద్దేశం మంది, దానికి సంబంధించిన ఆధారాలను సేకరించే పని, దానికి సంబంధించిన అన్ని చేసిన పని మందే. కానీ దీనికి ఆల్ ఇండియా కేంద్రాన్ని మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. అట్లాగే వ్యక్తిగతంగా కరుమలేని గారిని కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ ఇండియా కేంద్రం సహకరించింది కాబట్టి దీనికి సంబంధించిన అంశం మీద ఆగస్టు 5వ తారీఖున ఒక రిప్రజెంటేషన్ సిపిఎఫ్సికి ఇచ్చారు. అట్లాగే ఇవాళ దామాష పద్ధతులు ఏదైతే పెన్షన్ లెక్కేస్తున్నారో అది తప్పు అని చెప్పి ఆగస్టు 14వ తారీఖున ఇంకో రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రెండు కూడా అఖిల భారత కేంద్రం యొక్క చొరవతోటే ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇవాళ ఆర్పిఎఫ్సి బర్కత్పురా తోటి మీటింగ్ ఏర్పాటు చేయడంలో కూడా అఖిల భారత కేంద్రం యొక్క సహాయం చొరవ ఉన్నాయి. మనకు ఒక యాక్సెస్నెస్ కూడా ఇచ్చారు. దాంతో పాటుగా ఇందాక అయ్యప్ప రెడ్డి గారు చెప్పినట్టు ఎవరు దీన్ని కొనసాగించడానికి ఎవరు ప్రయత్నం చేస్తారన్నప్పుడు ఇద్దరు పేర్లని తెలంగాణ నుంచి ఒకళ్ళ పేరు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళ పేరు అని చెప్పి వీళ్ళిద్దరు మీద యాక్సెస్ లో ఉంటారని చెప్పి 3 నెలలకు 6 నెలలకు సమస్య యొక్క సీరియస్నెస్ బట్టి మీ దృష్టికి పట్టుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పారు. ఏమైనా ఆశిద్దాం మనకు రెస్పాండ్ అవుతారని చెప్పి
మాకు బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ పర్సనల్ సెక్రటరీ వచ్చి పేర్లు ఇవన్నీ అడిగింది. బహుశా మేము అనుకోవడం ఆ పేర్లతోటి మినిట్స్ కూడా రికార్డ్ చేసి ఇస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ వస్తే అది సంతోషం. అధికారికంగా ఆ మినిట్స్ కూడా మన చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఏం అడిగాం, వాళ్ళు ఏం చెప్పారనేది కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళీ కార్మికుల దగ్గర తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తాం. ఏమైనా ఈ గంట సేపు జరిగిన విషయం గత 6-7 నెలలుగా మనం చేస్తున్న కృషితో పాటు గత 40 ఏళ్లుగా మనం పిఎఫ్ మీద చేస్తున్న సమస్య పరిష్కారం కోసం ఈ కృషి సరిపోదనేది కూడా మనకు అర్థం కావాలి. ఎందుకంటే పాలకుల యొక్క వైఖరి అంటే మనకు అర్థం అవుతా ఉంది. పెన్షన్ అనేది పొద్దున భూపాల్ గారు చెప్పారు, పెన్షన్ అనేది భారంగా చూస్తున్నారు తప్ప పెన్షన్ అనేది బాధ్యతగా చూడట్లేదు. అందుకని డబ్బులు తగ్గించడం, పెన్షన్ తగ్గించడం కోసమే కాదు, ఏ రకంగా వాళ్ళు లాభాలు పొందడానికి చూస్తున్నారు, అట్లాగే పెట్టుబడిదారులకు డబ్బులు ఎట్లా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు హైయర్ పెన్షన్ లో మనకందరికీ డిమాండ్ నోటీసులు వచ్చినాయి. దేశం మొత్తం మీద చూస్తే 17,38,000 మంది. వీళ్ళందరూ కట్టే డబ్బులు ఎంత లెక్కేస్తే 7 లక్షల కోట్లు. ఇవాళ భారతదేశంలో ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్న డబ్బులు 25 లక్షల కోట్లు. అంటే 25 లక్షల కోట్లకి 7 లక్షలు కలిపితే 32 లక్షల కోట్లు. పెట్టుబడిదారులకు ఇమీడియట్ గా పెట్టుబడి పెట్టడానికి 32 లక్షల కోట్లు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ఈపీఎఫ్ చట్టం ప్రకారం 15% కంటే ఎక్కువ ప్రైవేటు పెట్టుబడులలో కానీ పెట్టడానికి వీల్లేదు. అన్నిటి కూడా 85% భారత సెక్యూరిటీలోనే పెట్టాలి. దీన్ని కూడా 50% పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే 32 లక్షల కోట్లలో 16 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు అప్పచెప్పడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఈ రూపంలో జరుగుతున్న వాటి అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకొని ప్రతిఘటించే ఏదైతే జరుగుతాయో ఆ పోరాటాలన్నింటిలో కూడా ఎస్డబ్ల్యూఎఫ్ కార్యకర్తలుగా, ఆర్టీసీ కార్మికులుగా మన భాగస్వామి అయినప్పుడు మాత్రమే అసలైన పెన్షన్ సమస్య కానీ అసలైన సమస్యలన్నీ కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటాయి. ఆ రూపంలోనే ఈ యొక్క పోరాటాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా జరగబోయే వాటిలలో మరో కొంతమంది అనుకుంటుండొచ్చు, ఇక్కడికి వస్తే ఏంది, రాకపోతే ఏంది, పెన్షన్ నాకు వచ్చేది ఇంకెప్పుడు 30 ఏళ్ళ తర్వాత లేదా 10 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత, నేను చచ్చిన తర్వాత వచ్చే పెన్షన్ కోసం నాకెందుకు లేదు అనుకోవచ్చు. కానీ మన బాధ్యత అది. మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ మనం ఉండాలి. అందుకని మనం కోరుకుంటుంది ఏంటి, 3వ బెనిఫిట్ గా పెన్షన్ ఉండాలంటున్నాం. ఏదైతే పిఎఫ్ గ్రాట్యుటీ ఎట్టయితే ₹1 కూడా మన కంట్రిబ్యూషన్ లేకుండా ఇస్తున్నారో అట్లాగే పెన్షన్ కూడా ఉండాలని మనం అడుగుతున్నాం. కానీ దాన్ని అంగీకరించట్లేదు. దాన్ని సాధించుకోగలమా లేదో తర్వాత విషయం. కానీ ఇక్కడ ఏదైతే అన్యాయం చేస్తున్నారో, నాకు రావాల్సిన 21,000 పెన్షన్ స్థానంలో 13,000కే ఏదైతే కుచించేదానికి ప్రయత్నం చేస్తున్నారో, నాకున్న అన్ని అవకాశాలను ఎట్టయితే మృగ్యం చేస్తున్నారో, వీటన్నిటినీ కూడా అడ్డుకునేదానికి మన పోరాటాన్ని మరింత విస్తృతపరచాల్సిన అవసరం ఉంది. 1 నెల రోజుల సమయం తర్వాత మళ్ళా ఆర్పిఎఫ్సి తోటి మాట్లాడి దానికి సంబంధించిన ఏమైనా ముందుకు వస్తాయో చూసి మన పోరాటాన్ని నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా, 2 రాష్ట్రాల్లో ఉన్న కార్మికోద్యమం కూడా ఈ సమస్య వాళ్ళ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇతర సమస్యల మీద ప్రచారం చేసుకోవడానికి, ఇతర సమస్యల మీద కార్మికులు రెచ్చగొట్టడానికి ఇస్తున్న టైము ఏదైతే శాశ్వతంగా వాళ్ళ కుటుంబాల అన్ని జీవితాలతో రిటైర్ అయిన తర్వాత కూడా ముడిపడి ఉండే జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య ఉందో ఈ సమస్య మీద ముందుకు రావట్లేదు. ఏమైనా రాబోయే కాలంలో మొత్తం అంతా కూడా ఈ సమస్య మీదనే 2 రాష్ట్రాలు కూడా ఉవ్వెత్తున పెద్ద ఎత్తున ఉద్యమం వస్తే తప్ప దీంట్లో అవసరమైన సవరణలో మార్పులు సాధించుకోలేమనే వైపుగా మనం కూడా కిందకెళ్ళి క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. మన సభ్యుల్ని చైతన్యం చేసుకోవాలి. అదే సందర్భంలో కార్మికులు కూడా చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జవాబుదారీగా వ్యవహరించాల్సిన సంఘాలు కూడా వ్యవహరించట్లేదనే విషయాన్ని కూడా చెప్పడం ద్వారా మనం ముందుకెళ్ళాలి, ఐక్యంగా ముందుకెళ్ళాలి. అందుకని ఏదైతే ఈ సందర్భంలో మనందరం ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి జయప్రదం చేయడానికి ప్రయత్నం చేసాము ధర్నాన్ని. అదే రకంగా మనం కోరుకున్నట్టుగా ఒక చారిత్రాత్మకమైన మీటింగ్ ఈ రోజున మనం ఆర్పిఎఫ్సితో జరిపామో ఇది ఆర్టీసీ కార్మికోద్యమం చరిత్రలోనే బంగారు అక్షరాలతో లిఖించబడ్డ తేదీగా మిగిలిపోద్దని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.